భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ-ఎంఎల్, న్యూ డెమోక్రసీ సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పందాల ఆధ్వర్యంలో బొగ్గు గనులను వేలం వేసే ప్రక్రియను వెంటనే ఉపసంహరించాలని, సింగరేణికే బొగ్గు గనులను కేటాయించాలని కోరుతూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో భారీ ధర్నా తహసీల్దార్ కార్యాలయం ముందు నిర్వహించారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయసారథి, న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి హెచ్ లింగయ్య, ప్రజా పందా జిల్లా సహాయ కార్యదర్శి కొత్తపల్లి రవిలు మాట్లాడుతూ వేలాన్ని వెంటనే ఆపాలన్నారు. బీజేపీ ప్రభుత్వం బొగ్గు గనులను అదానీ, అంబానీలకు కట్టబెట్టడానికి ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఈ ప్రాంతంలో తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు సింగరేణిలో ఉండాలంటే బొగ్గు గనులు తప్పనిసరిగా సింగరేణి కేటాయించాల్సిన అవసరం ఉంది. ఇవాళ దాన్ని విస్మరిస్తూ దాన్ని మసిబూసి మారేడుకాయ చేస్తూ ఆ బొగ్గు గనులను వేలం వేస్తూ ఉన్నారు. అది కాకుండా సింగరేణి గతంలో ఉన్నటువంటి బొగ్గు గనులు ఏవైతే గతంలో ఇచ్చిన సత్తుపల్లి కానీ కోయగూడెం కానీ సర్వే జరిపించింది. మరి ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సింగరేణి డబ్బులతోటి సర్వే చేశారు. అందులో భూమి కూడా ఇప్పుడు సత్తుపల్లి కానీ ఇక్కడ కానీ ఉన్న భూమి కూడా దాని చుట్టుపక్కల ఉన్న భూమి కూడా సింగరేణికి సంబంధించింది. ఎటు చూసినా సింగరేణిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని వాడుకోవడం, సింగరేణి భూమిని వాడుకుంటేనే ఇవాళ ప్రైవేటు వాళ్ళు చేస్తారు. కాబట్టి ఒక నేరం, ఒక ఘోరం చేస్తూ ఉన్నారు. సింగరేణికి సంబంధించినటువంటి ఆస్తులతో, డబ్బులతో చేసిన సర్వేలను గుర్తించి వాళ్ళు పెట్టినట్టు పెట్టుబడి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సింగరేణి. కాబట్టి ఆ సింగరేణికి బొగ్గు బ్లాకులు కేటాయించాలి, లేకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని చెప్పి కిషన్ రెడ్డి, నువ్వు బొగ్గు శాఖ మంత్రి అయితే ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెరగాలి, కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి నిరుద్యోగులకు ఇలా తెలంగాణ వారికి ఉద్యోగాలు దొరకకుండా ప్రైవేటు వాళ్ళకు ఒప్పజెప్పడానికి ప్రయత్నం చేస్తున్నావు. అందుకనే తక్షణమే బొగ్గు గనుల శాఖకు రాజీనామా చేయి. చేతగానటువంటి శాఖను తీసుకున్నావు. ఆ శాఖ తీసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి మేలు జరగాలి, కానీ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసే విధంగా బొగ్గు బ్లాకులను ఇవాళ వేలం వేస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణమే కిషన్ రెడ్డి రాజీనామా చేయాలని చెప్పి కిషన్ రెడ్డి చర్యలను, కేంద్ర ప్రభుత్వ చర్యలని, మోడీ చర్యలను నిరసిస్తూ ఉన్నాం. సింగరేణి బొగ్గు గనులు సింగరేణికే అప్పచెప్పి సింగరేణిని ప్రభుత్వ రంగ సంస్థగా బలోపేతం చేయాలని చెప్పి మేము సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ ప్రజాబంధ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు లెఫ్ట్ పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యను వెంటనే ఉపసంహరించుకొని ఆ బొగ్గు గనులు ఏవైతే ఉన్నాయో అవి సింగరేణికి అప్పచెప్పి